కాదు నీ కాళ్ళ కింద మాత్రం ఉన్న పిల్లగాలను ఎల్లగొట్టయ్యా. ఎల్లగొట్టమనుడు రాజు చంద్రశేఖర తల వంచి ముగ్గురి పిల్లగల్లా మొగ చూస్తున్నాడే నావా పిల్లగల్లా ముఖం చూడంగానే రాజుకు పెట్టిన మరుగు మందు వేనాడు గనక 24 గంటల మందం పని చేసే మరుగు మంది అంటే ఒక్కటే రోజు పని చేస్తుంది మరుగు మంది. పిల్లగల్ల ముఖం చూసే వారి కల్లా ఎవరు కాదు ముగ్గురు నా పిల్లలే నావాగా అమ్మ అది నారాయణుడు నారాయణుడు నా కొడుక మరామంతి నా కొడుక నా కొడుక పువ్వు బంతి నారాయణు బిడ్డ బంతి రాని నా బిడ్డు ఇవాళ మీరు ఉండగా మారు లగ్గమాడిన మరో బొట్టు పెట్టింది బిడ్డు బిడ్డ గురి మెట్ల మారినాదే నా బిడ్డ గురి మెట్ల మారినాదే నా బిడ్డు నా భార్య చంద్రవతి ప్రాణభోవంగా ఏమన్నది అయ్యో నాద మరో లగ్గ మరో బొట్టు పెడితే సచ్చిందని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద మాట్లాడింది బామా అమ్మ భార్యకి ఇచ్చిన మాటలు భార్యకి ఇచ్చిన మాట మాట నేను తప్పినానే ఓ బిడ్డ నా బిడ్డ మంది రాని నీకెన్ని బాధలు ఉన్నాయో బిడ్డు అమ్మ పిల్లల మీద కూడా నేను వద్దాడా కలకల కంటతాల పెట్టి అయినా మొత్తం లగ్గం చేసుకున్నాక ఎల్లు కొడుతూ పోతారా అయ్యో బామా పుణ్యవతి జరిగిన గత చరిత్ర నీతో చెప్తాను పిల్లలు అంటారు వాళ్ళు ఎవరు బాబా అంటారు కొడుక బిడ్డ మరో లగ్గం మరో బొట్టు పెట్టి మీ సినిమా పుణ్యవతి బామా పుణ్యవతి వీళ్ళు ఎవరు కాదు జరిగిన గత చరిత్ర అంటే ఇదే చంద్రశిల నగరం అది నా పేరు చంద్రశిల రాజు మొదటి భార్య చంద్రావతి చంద్రవతి కన్న పిల్లలు ముగ్గురు అరబంతి రాజు పూబంతి రాజు బిడ్డ చాబంతి బిడ్డ పుట్టినకి 21 రోజులు నా భార్య ప్రాణం పోయింది ఆఖరికి వెళ్ళి 12 ఏళ్ళ బిడ్డని చేసిన నా గుణం ఎట్లా మారింది నా మనసు ఎట్లా మారింది నిన్ను లగ్గం చేసుకున్నా కానీ నిన్ను ఒక ద్రోహం చెయ్యా ముగ్గురి పిల్లగాళ్ళ మీద ఇస్తాను నీ చేతులు పెడతాను పిల్లలు జాగ్రత్తనే బామా పిల్లలు జాగ్రత్తనే రాజు చంద్రశేల రాజు పుల్ల రాజు మీద పోతున్నాడు అవునయ్యా నువ్వు ఏం బాధపడకు ఏం నీ పిల్లలు కాదయ్యా మన పిల్లలు నేను పిల్లగాల చదువుకోనా నేను పిల్లగాలను మెచ్చుకోనా మన కొడుకుల సాగనా అని నీ మాత్రం నువ్వు వెళ్ళిపోవయ్యా ఏం బాధపడకని మరి ఏం చేసింది పుణ్యవతి అబ్బాబాబా మన కొడుక అరబంతి రాజా కొడుక పూబంతి రాజా ఓ బిడ్డ చాబంతి రాని అమ్మ కనుకలమ్మ ఒక పిల్ల చూసి అమ్మ రావే కన్న తల్లి అమ్మ రావే కన్న తల్లి ఒక మాట చెప్పాను అవో కన్నదో పిల్లలంటారు అవో పెళ్ళితో పెద్దలంటారమ్మా నేను బలడు పడక ఇంటికి వచ్చా మాకు అన్నం పెడదా